రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉండి కూడా హైదరాబాద్కు ఐటీఐఆర్ ఎందుకు తీసుకురాలేదని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి హైదరాబాద్కు ఐటీఐఆర్ తీసుకురావాలని ప్రధానమంత్రితో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ప్రజల కోసం తాను అడుగుతూనే ఉంటానని, రాజకీయాల్లో గెలిచినా ఓడినా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని జగ్గారెడ్డి తెలిపారు. ఒక 1 ఇయర్ నుంచి అంటే 1 ఇయర్ నుంచి దాదాపు మీడియా ద్వారా, గాంధీ భవన్ మీడియా ద్వారా ఇటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని అంటే ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని సెంట్రల్ మినిస్టరు, బండి సంజయ్ గారిని సెంట్రల్ మినిస్టరు, వాళ్ళిద్దరిని కూడా మీడియా ద్వారా కోరడం జరిగింది. ఐటీఐఆర్ హైదరాబాద్కు తీసుకురండి, ఐటీఐఆర్ హైదరాబాద్కు మంజూరు తీసుకురావడం వల్ల డైరెక్ట్గా 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరే దాంట్లో మాకున్న రైట్స్ ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎట్లయితే ఐఐటి ఆ రోజు సోనియా గాంధీ గారు, యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఐఐటి కంది, హైదరాబాద్ సంగారెడ్డిలో ఏ రకంగా అయితే తీసుకురావడం జరిగిందో ఐఐటిని, అదే రకంగా ఐటీఐఆర్ కూడా హైదరాబాద్కు మంజూరు చేయాలని విభజన కంటే ముందు యూపీఏ గవర్నమెంట్లో జరిగిన చర్చలు, ప్రయత్నాలు చివరి దశలో అది రాలేకపోయింది.